తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో ఐసీటీ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2837 పాఠశాలలో బోధకుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయనుంది. తెలంగాణలో ఫిరాయింపుల ఎమ్మెల్యేల విచారణ మొదలైంది. ఇవాళ 2 ఎమ్మెల్యేలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ ప్రక్రియ ప్రారంభించారు. బోరవండలో జరగాల్సిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సభకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. ముందు సభకు అంగీకారం తెలిపి చివరి నిమిషంలో అనుమతులు నిరాకరించడంపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ వద్ద ఆందోళన నెలకొంది. ర్యాగింగ్ పై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన విద్యార్థి సంఘాల నేతలపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఆందోళనకర వాతావరణం నెలకొంది. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. టెక్నాలజీతో స్వామివారి దర్శనాన్ని కేవలం 2 గంటల్లోనే పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది. ముంబైలో కొత్తగా కొనుగోలు చేసిన మోనో రైలుకు ప్రమాదం జరిగింది. వడాల డిపోలో ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఖాళీగా ఉన్న కోచ్ పట్టాలు తప్పి ట్రాక్ బీమ్ ను బలంగా ఢీకొట్టింది. కాశ్మీర్లో మళ్లీ అలజడి మొదలైంది. మరోసారి భారీ ఉగ్రదాడులకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నుతున్నాయని తాజా నిఘా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. గడిచిన వారం భారతదేశం అనేక పెద్ద ప్రమాదాలను, ఘోర విషాదాలను చవిచూసింది. దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారని ఓ సర్వే రిపోర్ట్ తెలిపింది. 2 తెలుగు రాష్ట్రాల్లో రోజుకో బస్సు ప్రమాదం చోటు చేసుకుంటుంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందికి దించేశారు. ఒకప్పుడు వెండితెరను ఏలిన స్టార్ హీరోయిన్ మాజీ మంత్రి రోజా 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో సందడి చేయబోతున్నారు. ఓ తమిళ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఓ వింత ఫోబియా ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. చీమలంటే తీవ్రమైన భయంతో బాధపడుతున్న ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధిలోని మరకెళ్ల అడవులో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పులు 4 మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ప్రపంచ కప్ విజేత మహిళా జట్టుతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. సమావేశంలో హాలెన్ డియోల్ అడిగిన ఒక అనూహ్యమైన ప్రశ్నతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. భారత మహిళల క్రికెట్ జట్టు 2025 ప్రపంచ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన రీచా ఘోష్ కు సొంత గడ్డపై అరుదైన గౌరవం లభించింది. రీచా ఘోష్ ను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఘనంగా సత్కరించేందుకు ఏర్పాటు చేస్తోంది. న్యూయార్క్ సరికొత్త మేయర్ జోహ్రాన్ మమ్దానిపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. మమ్దాని ఒక కమ్యూనిస్ట్ అని, న్యూయార్క్ ను క్యూబ్ లా మారుస్తారని ఆరోపణలు చేశారు.